ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. దాసరి నారాయణరావు గారు కానీ, కోట గారు కానీ, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు అది పనిగా గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి, శివాజీ ఒకసారి వచ్చి కనిపివా, శివాజీ రాలేదేంటి? వాళ్ళ చివరి రోజుల్లో ఎక్కువ కలవరిచ్చింది మిమ్మల్ని. అంటే కరెక్టేనా నేను అడిగేది? కరెక్ట్. ఎందుకు అంటే చివరి రోజుల్లో మీరే ఎందుకు గుర్తొచ్చారు వాళ్ళందరికీ? మీరు చెప్పింది నిజం తెలుసా? మీరు చెప్పిన ముగ్గురు గురువుగారు పెద్ద ఆయన. నాలాంటి వాళ్ళు ఎంతమందిని చూస్తుంటాడు ఆయన, ఎన్ని చూస్తుంటాడు జీవితంలో. ఇండస్ట్రీ అంతా ఆయన చుట్టే కదా. ఇండస్ట్రీ అంతా ఆయన మాత్రం నన్ను హాస్పిటల్ పిలిపించుకున్నాడు. శివాజీ నేను కూడా ఉట్టిగా వెళ్ళేవాడు కాదు. ఆయన ఏదో ఎంటర్ చేసి నవ్వించాలి. ఎందుకంటే చాలాసార్లు అద్దంలో చూసి వచ్చేవాడిని నేను. ఆయనకి నాకు కూడా పెద్దగా ఇది ఉండేది కాదు, రిలేషన్ ఉండేది కాదు. ఉంది సార్, క్వశ్చన్ ఉంది, అడుగుతాను. లాస్ట్ మూమెంట్లో ఎందుకో వాళ్ళు వచ్చాడరా, శివాజీ వచ్చాడు ఈరోజు, రాజుని పిలవను రా ఒకసారి అని ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు. నేను కూడా ఆయనకే ఫోన్ చేసి వెళ్ళేవాడిని. ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోవాలంటే పడుకున్నారంటే ఏం పర్లేదు, ఏముంది, నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్న రూట్ అదే అని చెప్పి ఈ రూట్ వెళ్తూ చూస్తే అద్దంలో పడుకుని అద్దంలోంచి హాస్పిటల్కి వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. తర్వాత రావచ్చు కదరా శివాజీ ఒకసారి అంటే, నేను ఊరికే వెళ్ళకుండా కొంతమంది మా నాయుడాలు, కొంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి, ఒకప్పుడు నేను సెక్రటరీ గారు ఇదే ఉన్నా స్కూటర్స్ ఇప్పించాను ఆయన చేతుల మీదుగా. చిన్నపిల్లోడు దాసనారాయణరావు గారు, చిన్నపిల్లోడు అంటే చిన్నపిల్లోడు అనమాట. ఈ మాట అనటానికి నా స్థాయి సరిపోకపోయినా నేను గర్వంగా చెప్తా. అంత మంచి చిన్నపిల్లోడిని ఎక్కడ చూడు సార్. అవును. ఈ రోజుకి రీప్లేస్మెంట్ వచ్చిందా ఇండస్ట్రీలో? ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసే టక్కనన్నది ఎవరికైనా దాసనారాయణ గుర్తు రావాల్సిందే కంపల్సరీ సార్. ఆయన ఉన్నప్పుడు నా అలాంటి తెలియలేదు అది కొన్ని విషయాలు. తర్వాత ఇంకా బాగా ప్రతిరోజు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, లేకపోతే అద్దం బయట ఉండి లోపల ఆయనకి డ్రెస్సింగో లేకపోతే ఇంకోటి చేస్తుంటే అద్దం దగ్గర ఉండి ఇట్టించి అనేవాడిని. ఇలా అనేవాడు ఇలాగ. అలాగే శ్రీహరి సార్, మా ఇద్దరిది ఇండస్ట్రీ రాకముందు నుంచి బాలానగర్లో పరిచయం. మీ ఇద్దరం ఇండస్ట్రీకి వస్తామని అనుకోలేదు సార్. మీ ఇద్దరం విచిత్రంగా ఒకేసారి ఆర్టిస్టులు అయ్యాం. మద్రాసులో కూడా కలిసేవాళ్ళం బాగాను. దాని తర్వాత ఇక్కడ కూడా ఇల్లు దగ్గర ఇల్లు. అవును, ఇక్కడ కూడా దగ్గర ఇల్లు. వాడు ఇప్పుడు శాంతిని తీసుకొచ్చి మా ఇంటికి వచ్చేవాడు శ్రీహరి. నేను ఎప్పుడైనా సరదాగా అప్పుడప్పుడు తన దగ్గరికి వెళ్తుండేవాడిని. ఇది జరగటానికి ముందు మాత్రం వాడు ఫోన్ చేశాడు, శ్రీహరి ఫోన్ చేసి, బాబా రారా ఒకసారి అన్నాడు. అవును. వెళ్ళి తన దగ్గర కూర్చున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకుని హక్ చేసుకుని చెప్పాడు. 2 నిమిషాలు అయ్యాను. అంటే ఒక మానవత్వం ఉన్న మనుషుల్లో ఉండే ఒక గమ్మత్తైన ఇది ఉంటుంది, తేజస్సు. అది నేను శ్రీహరి దగ్గర చూశాను సార్. వాడు ఎంతోమందికి అమ్మ హెల్ప్ చేసింది. అలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ శ్రీహరి. అది బంగారం. ఇంకా కోట వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు, ఎరా రావు ఏం చేస్తున్నావు? అదే ఫిలిం నగర్ క్లబ్కి వెళ్తున్నాను. క్లబ్ కింద కదరా ఇల్లు, ఒకసారి ఇటు వచ్చిపోవచ్చు కదా, నువ్వు వస్తే నువ్వు వదలవు, ఓ గంట వేసుకుంటావు పట్టుకుని అంటాడు. ఒకసారి రారా చూడాలి అంటాడు. తనతో కూడా అంతే. ఇంకా తన దగ్గర ఉన్నా కూడా ఏదో ఒకటి అన్నా కూడా భరించి తన దగ్గరలో పావు గంట కూర్చుని కాఫీ తాగి వచ్చామని. అలాగే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఏమండి మమ్మల్ని కోటగారికి పరిచయం చేయరా అంటే, సపోజు సరిపోతా సినిమాలో షూటింగ్ జరుగుతుంటే మై మధుని ఇంకొకరు ఇద్దరు, సార్ మమ్మల్ని కోటగారికి పరిచయం చేయాలంటే కోట ఫోన్ చేసి, బాబాయ్ సాయంత్రం ఇంటికి వస్తాను, ప్రామిస్, రేపు ముందే చెప్తాను, కాఫీ పెట్టుంచుతాను, నువ్వు తాగలేదనుకో, నువ్వు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే కాఫీ ఇస్తా అనేవాడు. తాగరా మీరు పెట్టినాక? కానీ టైంకి వస్తానా రాను అని తన ఉద్దేశం. అంటే ఎప్పుడు తను ఫోన్ చేసి రమ్మంటాడు. నేను ఫోన్ చేశాను, నువ్వంటే చాలా ఇష్టపడే 2 వ్యక్తులు ఉన్నారు, సరదాకి చెప్పి నీ దగ్గర కూర్చుంటారంట అని తీసుకెళ్ళా. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక 1/2 అవర్ తర్వాత వాళ్ళిద్దరికి చెవటలు పెట్టినాయి. నీలాగా వాళ్ళిద్దరికి గడ్డలు ఉంటాయి. మా వాడికి గడ్డ అంటే ఇష్టం ఉంటుంది. అవును, మధు గారు. జస్ట్ ఆ అరగంటలో వాళ్ళకి కన్నీళ్ళు తప్పితే ఇంకేమీ లేవు. అవును. బయటకు వచ్చాక అయ్యో అలా తిట్టారేంటండి అన్న. నేను చెప్పాను కదా నీకు ముందేను, కోట వద్దు కోట, తిట్ట కోట, నువ్వు అంటే ఇష్టం, ఉండరా నువ్వు గడ్డం పెడితే ఫేస్ ఇంతే కనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ ఆర్టిస్టులు కదా, వీళ్ళ ఎక్స్ప్రెషన్ కనిపించదు, ఇంత ఫేస్లు ఏంటి వీళ్ళు. ఉంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళామండి, సరదా దిగిపోయేది. అంటే ఆర్టిస్ట్ ని అన్నారు ఇందాక, మీరు నేర్చుకోవడం అని అన్నారే, నేను కోట దగ్గర నేర్చుకున్నా ఇంప్రూవేషన్ చేయటం అన్నది. ఇందాక అన్నారే ఎదుగుదల,
అని ఎదుగుదలంటే జగ్గయ్య గారితో చేసా, గుమ్మడి గారితో చేసా, వీళ్ళందరితో చేసాం కదండి. ఎక్కడో అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ నాగేశ్వర గారితో చేసాం, కృష్ణ గారితో పోలిన సినిమాలు చేసాం కదా, సౌండ్ బాబుతో. వాళ్ళు ఓన్లీ అబ్జర్వ్ చేయడమే. ఆ ప్రశ్నకి సరైన అంటే నేను సాటిస్ఫై అయ్యే సమాధానం ఇప్పుడు దొరికింది సార్. అది మీరు ఇందాక అడిగారు కదా, వీళ్ళని చూసిన ఇన్స్టిట్యూట్లో నాకు ఎంత నేర్పిస్తారు? అవును, అన్నీ ఇన్స్టిట్యూట్లో ఒక యాక్టింగే కాదు, నా బ్యాచ్లో ఇది నేర్చుకోవడానికి లేదు అన్నది లేదు. మా మస్తు ఉన్నారు సార్, ఇది నేర్చుకోవడానికి అన్నీ నేర్పించారు. కారు డ్రైవింగ్ దగ్గర నుంచి, ఉమ్, స్విమ్మింగ్ దగ్గర నుంచి, కర్రసాము, కత్తిసాము, కరాటే, బాక్సింగ్, జిమ్ము, ప్రతీది. ఒళ్ళు హోనం అయిపోయేది. మేము 23 మంది అయితే లాస్ట్ 16 మంది మిగిలారు. ఉమ్, అంత కష్టపడ్డాం. ఈ 40 ఏళ్ళు ఉండటానికి ఇన్స్టిట్యూట్ పునాది కూడా మా మస్తుండాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటాం. మా దేవదాస్ కనకాలు కానీ, లక్ష్మి గారిని, వీళ్ళందరూ. అవును సార్, ఇప్పుడు ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ ముగ్గురితో మీకు ఒక సందర్భం ఉంది. ఆ సందర్భాల గురించి మాట్లాడుకున్నాము. అయితే దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను సాయం చేయాలంటే నా ఇంటికి గేటు ఎప్పుడు తెలిసి ఉంటుంది, లోపలికి వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పేసి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, దాసరి నారాయణరావు గారు లాగా ఎవరన్నా చేయగలిగితే అసలు అసాధ్యం, రీప్లేస్మెంట్ జరగలేదు ఇప్పుడు దాకా అని చెప్పన్నారు. ఇదంతా ఎందుకు జరిగింది సార్? యాక్సెసిబిలిటీ. నీడున్న మనిషికి మీరు అంత యాక్సెసిబిలిటీ ఉన్నారనమాట. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, గతంలో మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారే, చిరంజీవి గారు ఆ స్థానాన్ని భర్తీ చేశారు, ఆయన ఆదుకుంటున్నారు అని చెప్పి అన్నారు. 100% కరెక్ట్. బట్ చిరంజీవి లాంటి వ్యక్తికి చిన్న నీడున్న వాళ్ళు కలవలేరు కదా సార్. అవును. సో ఆ యాక్సెసిబిలిటీ ఉండే, ఆ స్టార్డమ్ ఉండి, ఆ ఆరా ఉండి, ఒక దాసరి నారాయణరావు లాంటి మనిషిని ఇండస్ట్రీ ఎందుకు మళ్ళీ క్రియేట్ చేసుకోలేకపోయింది? మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుస్తా కదండి. అసలు ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు. ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుసు. నేను అనేది యాక్సెసిబిలిటీ సార్. చిరంజీవి గారు దొరకరు కదా. అంటే దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళినంత ఈజీగా చిరంజీవి గారి దగ్గర అది కదా. ఇక్కడ ఒకటి ఉంది సార్, అదే చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి, హనుమంతరావు కష్టాల్లో ఉన్నాడు, పొట్టి వీరయ్య కష్టాల్లో ఉన్నాడు, సూర్య గారు మా తల్లి ఆవిడ టీవీలో చూసి ఆయనతో చెప్తే, ఆయన అప్పటి టీవీ చూడాల్సిన పర్లేదు, ఆయన 24 hours బిజీగా ఉంటాడు ఆయన సార్. చిరంజీవి గారు ఆవిడ చూసి చిరంజీవి గారితో చెప్తే నన్ను పిలిచి ఇంటికి పిలిచి, శివాజీ ఈ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇచ్చాయి, ఈ 2 లక్షలు హనుమంతరావుకి ఏదో హాస్పిటల్లో ఉన్నాడంట, ఇవి 1 లక్ష రూపాయలు వాళ్ళకి. ఆయన ఇవ్వక్కర్లేదు కదా, ఆయన డబ్బే కదా మా చేతితో తీసుకెళ్ళి ఇచ్చింది. అంతే కదా కదా. అంటే ఆయన కలవటం కష్టం అనుకున్నా కూడా ఆయన ఇండస్ట్రీని 24 క్రాఫ్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న దాని గురించి చెప్పాను. కరెక్ట్. అంటే దీనికోసం అడిగింది. నేను తమ్మారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. తమ్మారెడ్డి గారిని ఇదే క్వశ్చన్ అడిగాను. చిరంజీవి గారు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు, ఆయన చెయ్యి ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది. ఆయన చుట్టూ మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 3-4 ఉండి, అన్ని విధాల ఇండస్ట్రీస్ తరపు నుంచి యాక్సెస్ ఉండి, సమస్యలు ఆయన దగ్గరికి అన్ని తీసుకెళ్ళగలిగితే దాసర్ గారి స్థానం భర్తీ అయిపోయింది కదా. ఎందుకు అది జరగట్లేదు? ఎందుకు ఆ టీం ఫామ్ అవ్వట్లేదు? మరి ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారింటికి, దాసరి గారింటికి వెళ్ళినట్టు చిరంజీవి గారింటికి వెళ్ళటం అంటే చాలా కష్టం. మన ఆ విషయం తప్పట్టడానికి లేదు. దాసరి గారు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు, ఆయన మద్రాసు నుంచి అలాగే ఉన్నాడు ఆయన. అసలు అదొక ఎరా అది కదా. చిరంజీవి గారి దగ్గర ఇప్పుడు ప్రతి వాళ్ళు వెళ్ళాలంటే ఆయనకున్న దీనికి కష్టం. అది ఫస్ట్ నుంచి అలవాటు అవడంతో ఉంటుంది. దానికుండా అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తిని కలవటం కానీ ఆయన చేయటం మంటలేదుగా. అవును. మనకు కావాల్సింది ఏంటి, ఆయన కలిసాడా లేదా అన్నది కాదు, ఆయన ద్వారా మనం హెల్ప్ పొందామా లేదా అన్నది కావాలి అంతే. అవును. దాంట్లో ఎక్కడ మీకు చిన్నది కూడా తేడా ఉండదు చిరంజీవి గారి విషయంలో. అయ్యో, మేమేంటి రాస్తున్నాం సార్ మా చేతులతో, ఆయన వాళ్ళకి సహాయం వీళ్ళకి సహాయం 12 చేతులతో ఇచ్చానంటున్నారు చెక్కులు. అవును, మీరు ప్రత్యక్ష సాక్షి. అవును, సూపర్. అండ్ చిరంజీవి గారికి సంబంధించింది ఇంకో ప్రశ్న ఉంది సార్. ప్లీజ్. మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఈ క్షణం వరకు కూడా ఆయనే చెప్పారు. ఏ రోజు కూడా మీరు ఈ మాట మార్చలేదు, వేరే మాట చెప్పలేదు. చెప్పను కూడా. అయితే మీరు చిరంజీవి గారితో అసలు సినిమాలే చేయలేదు. వెయిట్ నా క్వశ్చన్ కంప్లీట్ మాట్లాడుకుందాం. మీరు చిరంజీవి గారితో అసలు సినిమానే చేయలేదు, కానీ మీరు ఎక్కువ సినిమాలు చేసింది బాలకృష్ణ గారితో. ఏ రోజన్నా ఏమయ్యా శివాజీ, నువ్వేమో పొగిడేది చిరంజీవిని, సినిమాలు ఏమో నాతో చేస్తున్నామని తమాషగా అయినా సెటైర్గా కానీ ఎప్పుడైనా బాలకృష్ణ గారు అన్నారా?